సంకెళ్ళమయించిన సంగము ప్రార్థించగా చెరసాల బ్రద్దలయే సంగము ప్రార్థించగా చెరసాల బ్రద్దలయే యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది ఎంతో బలమైనది. పౌలు శీలలు బంధించి చెరసాలలో వేసిన శీలను బంధించి చెరసాలలో వేసిన సౌలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలయే పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలయే యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది. మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ ప్రేమను లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది ఎంతో ఘనమైనది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మాటలు మీరు చెప్పండి. నేనే చెప్పాలి. పాస్టర్ గారు మీరు చెప్పాలా అయ్యారు? నేను కాదు చెప్పాల్సింది. నాని ఇది స్టాండర్డ్ పెట్టేసి మాట్లాడుతున్నట్టుంది. చెప్పండి. నాకు పెట్టడం రాట్లా, మీరే చెప్పండి. నేను పట్టుకుంటా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుడు అది పిచ్చిబాబు గారికి పాలిన గారికి ఇచ్చినటువంటి 2వ గర్భఫలమును దేవుడు ఆశీర్వాదకరంగా ఇప్పటి వరకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి తన కృప ద్వారా కుటుంబాన్ని ఈ రీతిగా మరి బిడ్డను మరి ఉయ్యాలలో వేయడానికి సిద్ధపడుతుండగా మరి బంధువులు, తల్లిదండ్రులు, అత్తమామలు, వారి కుటుంబం అంతా, అలాగే అమ్మాయి మేనమామ గారు, మేనత్త గారు, అలాగే కిరణ్ బాబు గారు, కుటుంబాలన్నింటిని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా దేవుడు తన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 33వ అధ్యాయము 5వ వచనంలో కొద్ది మాటలు ధ్యానించుకున్నాం. వాయిస్ రావట్లేదా? ఎందుకు రావట్లే? దీన్ని మరి ఇట్లా పెడతావా నాని? ఎట్లా చేయాలి దీన్ని? ఇట్లా పెట్టడం ఆదికాండము 33వ అధ్యాయము 5వ వచనాన్ని